ఛీ. ఎరగాటం చేసుకోవాలమ్మా. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మనసులోని భావాలను సరదాగా పంచుకోవడానికి ఆల్వేస్ వెల్కమ్ టు మన స్నేహబంధం ఛానల్. అండ్ దిస్ ఈజ్ మౌనిక. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి ఒక న్యూ ఫ్యామిలీ మెంబర్ లాగా అయితే యాడ్ అవ్వడం మర్చిపోవద్దండి. అలాగే నా వీడియోస్ ఏమైనా నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక్కడ ఏంటంటే చైత్రాని స్కూల్లో జాయిన్ చేయించడానికి వచ్చాము అని అనుకుంటున్నారా? లేదండి, చైతుకి బస్ ఫీజుని పే చేయడానికి అయితే వచ్చాము. సరే ఎలానో వచ్చాం కదా, చైత్రకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి తీసుకొచ్చాము గూడూరుకి. చైత్రన్ మాత్రం రీసెంట్గానే అంగన్వాడీకి అలవాటు చేశానండి. ఇప్పుడిప్పుడే ఏడవకుండా వెళ్తూ ఉంది. అప్పుడే ఎక్కడ ఇంత పెద్ద స్కూల్లో వేస్తామండి. ఇప్పటి నుంచే చదివింపులు ఎక్కడ వేస్తామండి స్కూల్ వాళ్ళకి. అందుకని చెప్పి ఫస్ట్ అంగన్వాడీకి అయితే అలవాటు చేస్తున్నాను. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే చైతు వాళ్ళకి మంత్లీ ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ ఒక థీమ్ లాగా అయితే పేస్ట్ చేసి పెట్టుంటారు. అంటే ఈ మంత్లో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకునే ప్రతి ఒక్క ఈవెంట్ని ఈ విధంగా పేస్ట్ చేసి అయితే పెట్టుంటారండి. అంటే ఆ మంత్లో ఏమేమి యోగా ఆసనాలు నేర్పిస్తారు, స్లైస్ ఆఫ్ మచ్ అని చెప్పి ఏమేమి ఫ్రూట్స్ తీసుకోవాలి, న్యూట్రిడీల్ అని చెప్పి ఏమేమి వెజిటేబుల్స్ పంపించాలి, ఇలాగా కొన్ని అయితే అక్కడ ఫ్రంట్ పేస్ట్ చేసి పెట్టుంటారు. మనకు కూడా ఒక మైక్రో షెడ్యూల్ లాగా ఒక బుక్ అయితే ఇచ్చేస్తారు. ఇంకా అక్కడ పని అయిపోగానే ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చేసాము. గూడూరులో ఉన్న ఎవరిని అడిగినా కూడా, గూడూరే కాదు ఆ సరౌండింగ్స్లో ఉన్న ఎవరిని అడిగినా చందమామ ఐస్ క్రీమ్ పార్లర్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇంకా నేనేమో చందమామ ఐస్ క్రీమ్స్లో స్పెషల్ ఏముంటుందండి, వెనెలానే కదా. సో వెనెలా స్పెషల్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. మా వారేమంటే ఈవినింగ్ స్పెషల్ ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా చైత్రాకి ఆర్డర్ చేసామంటే జలుబు ఏమైనా చేస్తుందేమో అని చెప్పి 2 in 1గా షేర్ చేసుకుంటున్నారు. ఇంక ఇక్కడ చూస్తున్నారా, చైతు వాళ్ళ స్కూల్ కాడికి అయితే నేను శారీ కట్టుకెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే చైతు ఆర్డర్ అన్నమాట. ఎప్పుడు డ్రెస్సే వేసుకొస్తామమ్మా, ప్లీజ్ శారీ కట్టుకొని రావా ఇవాళ అని చెప్పి అయితే అడిగాడు. ఇంకా ఆయన కోరిక మేరకు కట్టుకు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మా ఫ్యామిలీలో చైతు మిస్ అయిపోయాడని చూస్తున్నారు కదా, అదంతా ఏం లేదండి. పోయిన సాటర్డే తను వాళ్ళ నాన్నగారు వచ్చి ఐస్ క్రీమ్ అయితే తినేసి వచ్చారు. అందుకని ఈ వీక్ మాకు ట్రీట్ ఇస్తున్నారు. వారానికి ఒకసారి కాకపోయినా కనీసం మంత్లీ వన్స్ అయినా ఇలా బయటకు వచ్చి కొంచెం ఎంజాయ్ చేస్తే మైండ్ అనేది కొంచెం రిలీఫ్ అవుతుంది కదండి. ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఆ పని వాతావరణంలోనే తిరుగుతూ ఉంటే ఇంకా మన ఎంజాయ్మెంట్కి మనం టైం ఇచ్చిన వాళ్ళమైతే అస్సలు కాము. మన ఫ్యామిలీ మెంబర్స్కి మనం ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో మన టైం కూడా మనము అంతకన్నా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనం హ్యాపీగా ఉంటేనే కదా వాళ్ళని హ్యాపీగా చూసుకోగలుగుతాము. మనము బయటికి తీసుకెళ్లేదని చిటపట పడుతూ వాళ్ళని చిరాకు పెట్టిస్తుంటే ఇంకా ఫ్యామిలీలో హ్యాపీనెస్ అనేది ఉండదు కదా. ఇంకా లాస్ట్ పోస్ట్ చేసిన వీడియోకి అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు నేను స్టాక్ ఎక్కడ తెస్తానని చెప్పి కామెంట్ అయితే పెట్టారు. సో వాళ్ళ కోసమే ఇదైతే చూపిస్తున్నాను. గూడూరులో ఉన్న ఎవరికైనా తెలిసే ఉంటుంది ఈ విధంగా మార్కెట్ స్ట్రీట్ అంటే కూరగాయల మార్కెట్ అంటే తెలుస్తుంది కదా. ఇది అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళామంటే వైభవ్ కలెక్షన్స్ అని చెప్పి మనకి బట్టలది షాపింగ్ మాల్ అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి నేరుగా వెళ్ళిపోయామంటే వెంకటేశ్వర స్వామి గుడి అయితే కనిపిస్తుంది. సో రాజా వీధి అంటారు కదండి గూడూరులో, అక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఈ స్ట్రీట్లో వెళ్ళామంటే దుర్గా ఫ్యాన్సీ అండ్ బ్యాంగిల్స్ అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఐటమ్స్ అన్ని హోల్సేల్కి అయితే ఇస్తారు. కానీ 1-2 తీసుకుంటే కాదండి, ఈ ఫ్యాన్సీ పర్పస్ కోసం అని చెప్పి మినిమం బిల్లు ఒక 3000 అయినా అవ్వాలి. 3000 అబోవ్ అంతా మనకి హోల్సేల్ రేట్ అనేది వేస్తారు. ఇంకా నేను ఎలా చేస్తానంటే ఫ్యాన్సీకి అవసరపడే వస్తువులన్నీ తీసుకోగా ఇంట్లోకి అవసరపడే వస్తువులను తీసుకొని బిల్ అయితే వేయించుకుంటాను. ఇలా అయితే మనకి బిల్ కూడా ఏం లాస్ అవ్వకుండా వాళ్ళ హోల్సేల్ టార్గెట్ ఫినిష్ చేసినట్టుంటుంది. మనకి కొంచెం రేట్ అయితే తగ్గి వస్తువులు అయితే వస్తాయి. సో ఇది నా తరపు నుంచి ఒక చిన్న సజెషన్ అనుకోండి. ఇంక ఇక్కడ ప్రిపరేషన్స్కి వస్తే గుంత పొంగనాల కోసం అని చెప్పి బ్యాటర్ని కలిపి రెడీగా పెట్టుకో ఉన్నాము. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని సాల్ట్
రెడీగా ఉన్నాము. సో, ఇది ఎప్పటినుంచో తెచ్చుకోవాలని మా మరిది గారి కోరిక అన్నమాట. అది ఇప్పటికి నెరవేరింది. ఇంకా నాకు మ్యారేజ్ కాకముందైతే మా అమ్మ వాళ్ళు వీటిని మామూలుగా వేసుకొని తినేవాళ్ళు. కాకపోతే నాకెందుకో వీటిని చూస్తే అంతగా తినాలనిపియదు. ఎందుకంటే దీంట్లో పసుపు కలుపుతారు కదండీ! ఆ పసుపు కలపడం వల్ల ఏందంటే మామూలుగా పుల్లట్లు వేసుకుంటుంటారు కదా! పిండి పులిసిపోయిందంటే దాంట్లో కొంచెం పసుపు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని పుల్లట్లు వేసుకుంటుంటారు. నాకు ఈ యెల్లో కలర్ చూస్తే ఆ పుల్లట్లే గుర్తొస్తాయి. నేను పుల్లట్లు అంతగా తినను. సో, అందుకని నేను అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. ఇంకా మా మరిది గారైతే తన ప్రిపరేషన్స్‌లో తనున్నాడనమాట. ఇవి కూడా బాగా రోస్ట్ అయిపోయాయి. అందుకని చెప్పి తీసేసి ఇంకోసారి వేద్దామని చెప్పి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఇవి కరెక్ట్‌గా 12 అయితే వచ్చాయండి. 2 సార్లు వేస్తే 24 వచ్చాయి కదా! సో, నేను, మా అత్తయ్య గారు, మా మరిది గారు తినంగా ఇంకా కూడా కాస్త మిగిలిపోయాయి. సో, ఇక్కడ సైడ్ డిష్ కూడా రెడీ అయిపోయింది. ఈ గుంత పునుగునాల్లోకి మామూలుగా టమోటా కారం గానీ, చట్నీ గానీ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. వీటికి అసలైన టేస్ట్ వాటితోనే యాడ్ అవుతుంది. ఇప్పుడు అంత టైం లేదులే, అందులో ఈవినింగ్ కూడా కాదు, ఇది ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్ అనమాట. అందుకని చెప్పి స్పీడ్‌గా అయితే కానిచ్చేస్తున్నాము. ఇంకా మా మరిది గారైతే వాళ్ళ డైట్ గ్రూప్‌లో పోస్ట్ చేసుకోవడానికి ఫోటో అయితే తీసుకుంటున్నారు. నేను కూడా వీడియోని క్యాప్చర్ చేసేసుకున్నాను. సో, ఇదన్నమాట నిన్నటి లంచ్. పెట్టుకోవడానికేమో 6 అయితే పెట్టుకున్నాను కానీ ఒక 2 తిన్నానండి. నాకైతే సగిలేదు. అంటే ఫస్ట్ టైం కదా! ఇష్టం లేకుంటే తిన్నా, కొంచెం కష్టంగానే తిన్నాను. ఇంకా దాంట్లోకి సైడ్ డిష్‌గా రాజ్మా సీడ్స్ అయితే బాయిల్ చేసుకున్నాము. కుక్కర్‌లో దగ్గరగా అంటే మాకున్న వాటర్‌ని బట్టి 8 విజిల్స్ అయితే వచ్చిందండి. 8 విజిల్స్ వరకు అవైతే ఉడకలేదు. అప్పటికి 8 అవర్స్ అయితే నానబెట్టాము. అయినా కూడా కొంచెం లేట్‌గానే ఉడికాయి. ఇంకా శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదండీ! ఒకవేళ ముగ్గులు కావాలంటే ముగ్గుల్ని కూడా పోస్ట్ చేస్తాను. కాకపోతే బోర్ కొడుతుందేమో అన్నట్టుగా ముగ్గులు వేయకుండా కలర్స్ అన్నీ ఏసేసిన తర్వాత షార్ట్స్‌నైతే పోస్ట్ చేస్తున్నాను. కాకపోతే చుట్టుకర్ర మాత్రం వేసి చూపిస్తున్నాను. ఒకవేళ మీకు యూజ్‌ఫుల్ అయితే మీరు కూడా ఇంటి ముందర వేసుకోవచ్చు కదా! ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, నేను పెట్టేది పసుపు కుంకం అనుకుంటున్నారేమో, కాదు, మింట్ కలరు, ఇంకొకటి చాక్లెట్ కలర్‌ని పసుపు కుంకంగా పెడుతున్నాను. ఎందుకంటే ఎక్కువగా నడిచేది కదండీ! సో, అందుకని ముగ్గు మధ్యలోనే పసుపు కుంకం పెడతాను. నేను ఇలా ముగ్గు వేసి వెళ్ళంగానే నాకు వెనకాలే ట్రాక్టర్ వచ్చి అలా ముగ్గుని తొక్కేసి గొబ్బెమ్మ అయితే పెట్టి వెళ్తదనమాట. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.